రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రేపు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే వెన్నుపోటు స్పెషలిస్ట్ చంద్రబాబు నాయుడు. ఆయన ఏ ఒక్క వర్గాన్ని ఎప్పుడు నమ్మిన వర్గానికి న్యాయం చేసిన రోజు కనబడదు. ఏ వర్గానైనా పొడిచి తన పబ్బం గడుపుకుంటాడు. ఇవాళ అలాగే సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి ఆ రోజున ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తొంగలోకి తొక్కి అడిగితే మేము ఇచ్చేసాము, మేము అమలు చేస్తున్నాం, మీకు తెలియదా అని తిరిగి దబాయింపు సెక్షన్ నడుపుతా ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఆడబిడ్డ నిధి ఎక్కడ అమలు చేశారు? నిరుద్యోగ భృతి ఎక్కడ అమలు చేశారు? 50 ఏళ్లకి బీసీలకి పెన్షన్ ఇస్తానన్నారు, ఎక్కడ అమలు చేశారు? 6 సిలిండర్లు ఇవ్వాలి, 2 ఏళ్లకి ఎన్ని సిలిండర్లు ఇచ్చారు? ఇవన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది. కేవలం కార్పొరేట్లకి 99 పైసలకి ఎకరం చొప్పున పంచిపెట్టే కార్యక్రమం తప్ప, అది కూడా అత్యంత విలువైన విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఆస్తుల్ని కార్పొరేట్ సంస్థలకు పంచిపెట్టడం తప్ప మీరు చేసింది ఏంటని మేము అడుగుతున్నాం. ఇవాళ ఉత్తరాంధ్రకి తలమానికమైన కేజీహెచ్ లో కింగ్ జార్జ్ ఆసుపత్రిలో మందులు లేవు. ఆపరేషన్ చేయడానికి సరైన ఆ ఎక్విప్మెంట్ కానీ దానికి అవసరమైన ఆ మెటీరియల్స్ కానీ సప్లై లేదు. ఇక్కడ మందులు లేవు కానీ బీచ్ లో మందు ఇస్తాడంట. దానికి బీచ్ షాక్స్, ఈయన ఇప్పుడు వరకు కొట్టించిన షాక్స్ సరిపోలేదు, మళ్ళీ బీచ్ షాక్ అని ఇంకో కొత్త షాక్ ఇస్తాడంట. ఏంటి, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మందు చిందు బీచ్ అలౌడ్, బీచ్ లో చేయొచ్చు. ప్రజలు మాత్రం పార్కుల్లో వాకింగ్ చేస్తే పన్ను వేస్తాడంట, బీచ్ లో మందు వేస్తే మాత్రం వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తారంట. ఇది ఒక్కటి చాలు కదా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఏ విధమైన పరిపాలన జరుగుతుందో చెప్పడానికి ఉదాహరణ. మేము అడుగుతున్నాం, కనీసం పెద్ద ఆసుపత్రుల్లో మందులు కూడా సమకూర్చలేని మీరు 2 ఏళ్ల తర్వాత ప్రజలకు ఏం సమాధానం చెప్తారని అడుగుతున్నాం. మీ పరిపాలన అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ కూడా విజయోత్సవ సభలు నిర్వహించుకోవడానికి మీకు అసలు కనీసం ఆ ప్రజలకి క్షమాపణ చెప్పాలన్న జ్ఞానం అయితే లేదు. కానీ కనీసం ఈ విజయోత్సవ సభలను నిర్వహించుకోవడం తప్పని అనిపించట్లేదా? అసలు ఎక్కడ ఏ విధంగా మీరు పరిపాలన జరుగుతుందో క్షేత్రస్థాయిలో మీకు ఏమన్నా తెలుస్తుందా? అందుకే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మిమ్మల్ని ఎండగట్టే కార్యక్రమం వీధి వీధిన ఊరున జరుగుతుంది, చేసి తీరుతామని చెప్పి చెప్తున్నాం. మీ రెడ్ బుక్ తో ఎంతమందిని బెదిరించలేరు, ఎన్ని గొంతులు నొక్కలేరనే నిజాన్ని తెలుసుకోండి. మీ పార్టీలోనే మీరు సర్వేలు చేసుకుంటే మీ కార్యకర్తలు ఏం చెప్పుకున్నారో మీకు అర్థమవుతుంది.